నాకు తెలియడం ఏమంటే ఇప్పుడు అలానే మోసం చేసినట్లే అనిపిస్తుంది సార్. ఉమ్. ఏం మాట్లాడుతుండో జనరల్గా మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్ చెప్పండి. అంటే నార్మల్గా ఆ చెకప్ వెళ్ళేసి నైట్ పరిచయం అయ్యాడు. ఉమ్. దాని తర్వాత నేను డిమార్ట్కి వెళ్తున్నా, ఆ అబ్బాయి వచ్చి ఎంఆర్ పల్లిలో టైల్స్ షాప్లో మేనేజర్గా వర్క్ చేశాడు సార్. ఉమ్. అలా వచ్చి పోతుంటే పరిచయం అయ్యాడు. సరే మళ్ళీ నార్మల్గా డైలీ రావడం పోవడం, నా దగ్గర ఉండడం, వీక్లీ వన్స్ బయట తీసుకువెళ్ళడం అంతా చేస్తూ అన్నాడు. మీ దగ్గర ఉండడం అంటే మీరు ఇక్కడ అక్కడ రూమ్లో ఉంటుండేవారా? హాస్టల్, ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాం సార్. ఓకే, మీ దగ్గరకు వస్తూ ఉండేవాడా? అంటే షాప్ అయిపోయిన తర్వాత వచ్చి ఉండి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉండి మళ్ళీ నన్ను హాస్టల్లో దింపేసి ఇంటికి వెళ్ళడం ఓకే, నిజంగా అలా మీ ప్రేమ చేస్తాను. అనిపించిందా? వినయ్లో ఆ ప్రేమ కనిపించిందా? నిజంగా నాతో పాటు జీవితంగా ఇక ఉంటాడు, నాతో పాటు ఒక భర్తగా జీవిత భాగస్వామిగా ఉంటాడు అనిపించింది ఆయన మూలో? అనిపించింది కాబట్టే కదా సార్ అంతగానే మూవ్ అయింది రిలేషన్లో అబ్బాయితో. కదమ్మా, మీకు 21 years వచ్చాయి, నాకు తెలిసి పెద్దగా ఏది గుర్తుపట్టలేని సిచ్యువేషన్ అయితే ఏం లేరు. యు ఆర్ వెరీ వెల్ మెచ్యూర్డ్. సో ఒక ఎస్ సార్. నెలలో మీరు జనవరిలో జాయిన్ అయ్యారు, మార్చిలో పరిచయం అయింది, జూన్ కల్లా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఈ 2 నెలల్లోనే అబ్బాయి అంతగా మిమ్మల్ని కన్విన్స్ చేశాడా? అప్పుడే ప్రేమ స్టార్ట్ అయింది, మీరు కమిట్ అవ్వడం స్టార్ట్ అయింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే ఎలా జరిగిందంటే ఇమ్మెచ్యూరిటీగా ఉందా మీకేమైనా? లేదు సార్. ఓకే, సో ఇంకా ఏం చెప్తూ ఉండేవాడు వినయ్ మీకు? అంటే నేను నీతోనే ఉంటాను, నిన్ను తప్ప ఎవరిని చేసుకోను, మ్మ్. నేను చేసుకొని కూడా నేను ఇక్కడ పెట్టను, బయట వెళ్ళి బతకదాము మ్మ్. అలా అంతా చెప్పి అంటే అబ్బాయి పరిచయం అయిన తర్వాత నన్ను జాబ్ కూడా మానేశాడు సార్, మానిపించేశాడు. ఓకే, మీరు జాబ్ కూడా మానేశారు, మరి మీకు ఇన్కమ్ ఎట్లా? జాబ్ ఇన్కమ్ ఇన్కమ్ మెయింటెనెన్స్ మొత్తం అబ్బాయి చూసుకుంటాను. ఓకే, మొత్తం ఆయనే చూసుకునేవాడు. ఆయన ఏం చేస్తుండేవాడు? వినయ్ ఏం చేస్తుండేవాడు? ఎంఆర్పల్లో టైల్స్ షాప్లో మేనేజర్గా వర్క్ చేశాడు సార్. టైల్స్ షాప్లో మేనేజర్ జాబ్. అవును సార్. కానీ మీరు ఇక్కడికి తిరుపతికి వచ్చింది మీ ఫ్యామిలీ కష్టాలతోనని చెప్పి మీరు మాట్లాడుకొచ్చారు గతంలో, నేను చూశాను ఒకటి. మా అవును ఫ్యామిలీ సార్. ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా ఫ్యామిలీ కష్టాల నుంచి బయటికి తీసుకోవడం కోసం తిరుపతికి వచ్చి జాబ్ చేస్తున్నాను అని అన్నారు. మరి అక్కడికి అవును వచ్చినాక సార్. జాబ్ ఎందుకు మానేశారు ఆ అబ్బాయి కోసం? మీ ఫ్యామిలీ కష్టాలు గుర్తు రాలేదు ఆ రోజు? అంటే గుర్తు రాలేదంటే ఒక నైట్ 11:30కి నేను ఈ అబ్బాయి వినయ్ బయట వెళ్ళడంతో మా పేరెంట్ చూసాడు సార్, మా డాడీ. ఓకే. ఆ తర్వాత మా డాడీ వాళ్ళు ఇంకా వేరే అబ్బాయితో ఉన్నావు, మాకు కాల్ చేయొద్దు, అబ్బాయితోనే ఉండు. మీ నాన్న చూసారా మీ వినయ్తో పాటు మీరు చూశారు ఉన్నప్పుడు? సార్. నైట్ 11:30కి బైక్లో వెళ్తుంటే చూశారు సార్. మీరు అంటే మీ ఇంటి దగ్గరేనా వెళ్ళడం అదంతా కూడా? మీ ఇంటి దగ్గరేనా జాబ్ చేసేది? లేదు, ఇక్కడ నేను హాస్టల్లో సార్, తిరుపతి ఉమెన్స్ హాస్టల్లో మీ సార్. నాన్న ఎలా చూసారు మరి? ఆటో డ్రైవర్ సార్ మా డాడీ. ఆటో డ్రైవరా? అవును సార్. ఓకే, మరి మేము మందలించలేదా? నువ్వు చేసే తప్పు పని, ఆ అబ్బాయితో వెళ్తున్నా, అబ్బాయి ఎవరు తెలియదు అని చెప్పి మందలించలేదు మిమ్మల్ని? అంటే అంతవరకు వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు సార్. ఓకే, పోనీ మీ నాన్న చూశాడు కదా, మీ నాన్న చూసినా కూడా మందలించలేదా? అడిగారు సార్, బట్ నేను అబ్బాయి కావాలా అని చెప్పి నేను అబ్బాయితోనే ఉంటానని చెప్పాడు సార్. ఓకే, సో ఎన్ని రోజుల పాటు అప్పటి నుంచి కలిసినారమ్మా? ఎన్ని రోజుల పాటు కలిసిన? కొన్ని ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ, ఈ ఫొటోస్ అన్ని ఎక్కడ ఇవన్నీ కూడా? అన్ని రూమ్ లో తీసుకున్న ఫోటోస్ సార్. అబ్బాయి బయట వెళ్ళి తీసుకువెళ్తున్న రూమ్ లో తీసుకున్న ఫోటోస్ సార్ అవన్నీ. ఎక్కడ రూమ్? ఇద్దరు కలిసి ఉండేవారా? ఒకే రూమ్లో కలిసి ఉన్నారా జాబ్ మానేసి? లేదు సార్, అబ్బాయి జాబ్ మానేసి అంటే లేదు, జాబ్ మానేసిన హాస్టల్లో నా అబ్బాయి కలవాలి అనుకున్న టైంలో బయట తీసుకెళ్ళాడు సార్ రూమ్స్ కి. ఓకే. ఇంకా మొబైల్లో ఉన్నాయి సార్, మొబైల్ కూడా పగల కొట్టేశాడు సార్ అబ్బాయి, ఎవిడెన్స్ ఏం దొరకకూడదు అనేసి. ఓకే, సో నేను ఇప్పుడు ఏం పోలీస్ జరిగిందమ్మా? స్టేషన్కి ఇప్పుడు మీకు జూన్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ 2-3 months అవుతుంది. ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ తీసుకున్నారని చెప్పన్నారు, నిజమేనా? అది మేము జూన్లో స్టాప్ అయింది. ఓకే. అప్పుడు స్టేషన్కి వెళ్ళి ఇలా అని చెప్తే నేను చేసుకుంటానని చెప్పి స్టేట్మెంట్ రాపిచ్చేసి తీసుకొని వచ్చాడు మళ్ళీ బయటికి ఓకే. స్టేషన్ నుంచి. ఓకే, అందుకు సార్ వాళ్ళని కూడా అడిగితే నేను చేసుకుంటాను సార్, అమ్మాయి నేనే చేసుకుంటానని లేదు చెప్పి జూన్లో ఉన్నాడు. కన్ఫర్మ్ అయినప్పుడు మీరు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా చేసుకోనంటే? అవును సార్, చెప్పాను సార్ స్టేషన్లో. ఓకే, అప్పుడు పోలీస్ వాళ్ళు ఏమన్నారు అంటే? అప్పటికి జూన్లో కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక చేసుకోనని చెప్పి ఒప్పుకున్నాడు, ఇక చేసుకోనని చెప్పాడు. చేసుకుంటానని చెప్పాడు, స్టేషన్లో చేసుకుంటానని చెప్పాడు. ఓకే, మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? చేసుకుంటానని చెప్పినా కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు మరి? అంటే ఫస్ట్ నేను చేసుకోను అని చెప్పాడు, దాని తర్వాత నేను వెళ్ళి చెప్పాను. ఎక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? ఇక్కడ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో. ఓకే, ఏం చెప్పాడు మరి వినయ్ అప్పుడు? సార్ లేదు సార్, నేను చేసుకుంటాను, నాకు ఒక 6 months టైం కావాలా, నాకు పేరెంట్స్ సపోర్ట్ కావాలా. పేరెంట్స్ సపోర్ట్ కావాలన్నాడు. పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు ఆయనకి? అంటే క్యాస్ట్ ఫీలింగ్ కదా సార్. ఇప్పుడు మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేశారా?
మా పేరెంట్స్ నియర్ బై ఒక 1 మంత్ బ్యాక్ చెప్పారు సార్, చేసుకొని ఉంటారంటే హ్యాపీగా ఉండండి, మాకేం ప్రాబ్లం లేదని చెప్పారు సార్. ఓకే, ఎవరికి మీకు చెప్పారా, వినయ్తో మాట్లాడారా? వినయ్తో సార్. మా మమ్మీకి కాల్ చేసి మాట్లాడాడు. ఓకే, వినయ్ మాట్లాడాడా మీ అమ్మతో? అవును సార్, ఇలా అంతా చేస్తుంది, స్టేషన్కి వెళ్తుంది, చిన్న చిన్న గొడవలకంతా, అలా వెళ్ళొద్దని చెప్పండి ఆంటీ, నేను చేసుకుంటాను చూసుకుంటానని చెప్పారు. ఓకే, సో అప్పటి నుంచి ఇక మీరు మధ్యలో ప్రెగ్నెన్సీ తీసింది ఏం లేదు, ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. జూన్లో తీపిచ్చేసాడు, మళ్ళీ ఆగస్ట్లో స్టాప్ అయింది. జూన్లో తీపిచ్చేస్తే మళ్ళీ ఆగస్టులో మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా? మళ్ళీ ఇప్పుడు 2nd మంత్ జరుగుతుంది. ప్రెగ్నెన్సీ మళ్ళీ ఆగస్టులో కన్ఫర్మ్, ఇప్పుడు 2nd మంత్ మళ్ళీ. అవును. ఓకే, సో మరి ఇప్పుడు వినయ్ ఏం చెప్తున్నాడు? మొదటిసారి మరి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పిన వినయ్ ఇప్పుడు ఎందుకు మరి మాట మారుస్తున్నాడు? ఏం అడగలేదా? క్యాస్ట్ ఫీలింగ్ అంటున్నాడు సార్. అమ్మా మళ్ళీ చెప్పండి. క్యాస్ట్ ఫీలింగ్ అని చెప్తున్నాడు. ఓకే, అంటే ఇక్కడ అంటే కంప్లీట్ రిలీజియన్ డిఫరెంట్ కదా, మతం కూడా డిఫరెంటే కదా సార్. అంటే ఆయన హిందూ కదా. అవును సార్. ఓకే, సో మతం డిఫరెన్స్ వల్ల చేసుకొని అంటున్నాడు. అవును సార్, లేదంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తాను, నా బిడ్డ అని ప్రూవ్ అయితే నేను తీసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు సార్. ఇప్పుడు మీరు అనుకున్నంత ఈజీ కాదు కదమ్మా డిఎన్ఏ టెస్ట్ చేయడం అని. అంటే ఇప్పుడు జూన్లో కన్ఫర్మ్ అయింది, మళ్ళీ తీసేయడం, ఓకే మళ్ళీ సార్, ఆగస్టులో కన్ఫర్మ్ మీరు అయింది. అడగడం కూడా కరెక్టే, కాదని చెప్పడం లేదు. బట్ ఆ అబ్బాయి ఆలోచించారు కదా, ఒక అమ్మాయి లైఫ్ ఇట్లా చేసి ఇప్పుడు 15 రోజుల నుంచి దాంకొని తిరుగుతా, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటా, దానికి ఫేవర్ గా పోలీసు వాళ్ళు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా కేసు కట్టు అంటే, ఇప్పుడు నేను ఒక్క మనిషిని అయితే నేను కేసు కట్టొచ్చు సార్, నా కడుపులో ఉన్న బిడ్డకి ఎవరు సార్ బాధ్యత రాదు. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇంత చేసినాడే ప్రెస్ మీట్ పెట్టినా అన్ని చేసినా రాలే, వస్తాను నేమారిస్తున్నాడు. రేపు కేసు కడితే పూర్తిగా వెళ్ళిపోతే నా బతుకు రోడ్డు మీదకి వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్? ఓకే, అడిగారా మీరు డైరెక్ట్గా మరి ఏంటి ఇక్కడ మళ్ళీ 2nd టైం ప్రెగ్నెన్సీ అయింది నాకు పెళ్లి చేసుకుందామని అంటే ఏమన్నాడు వినయ్? వినయ్ సమాధానం ఏంటి? 1వ తేదీ పసుపు కొమ్ము కట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు సార్. పసుపు తాడు ఎక్కడ కట్టాడు? అక్కడ షాప్ దగ్గరే సార్. అంటే డిమార్ట్ దగ్గరే? ఆడ టైల్ షాప్, అబ్బాయి వర్క్ చేసే టైల్ షాప్ దగ్గరే సార్. ఓకే, ఇప్పుడు అడిగితే నేను కట్టలేదు, ప్రూఫ్లు ఏమున్నాయి. సో డిఎన్ఏ టెస్ట్ ఎందుకు వస్తుంది అంటే తను నీతో పాటుగా ఉన్నట్టుగా తెలుసు, మీతో పాటు గడిపినట్టు తెలుసు, మీతో పాటు కమిట్ అయినట్టు తెలుసు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన విషయం తెలుసు. ఇప్పుడు మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అని ఎందుకు కొత్తగా మీపై ఆరోపణ చేస్తున్నాడు? డిఎన్ఏ టెస్ట్ అనే పదం ఎందుకు వాడుతున్నాడు అక్కడ ఆయన? ఆ డిఎన్ఏ టెస్ట్ అన్న వదిలించుకుందాము అని ఇదితో మాట్లాడుతున్నాడు సార్. ఇప్పుడు నిజంగా తన వల్లే ప్రెగ్నెన్సీ వస్తే డిఎన్ఏ టెస్ట్లో కన్ఫర్మ్ అవుతుంది అంత మీరు అనుకున్నట్టుగా ఈజీగా, మీరు అనుకున్నట్టుగానో వినయ్ అనుకున్నట్టుగానో డిఎన్ఏ టెస్ట్లు జరగవు, అంత ఈజీగా డిఎన్ఏ టెస్ట్లు చేయరు కూడా. ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది డైరెక్ట్గా ప్రభుత్వం ఆదేశాలు ఉంటేనే, కోర్టు ఆదేశాలు ఉంటేనే డిఎన్ఏ టెస్ట్ అనేది జరుగుద్ది, కొన్ని సందర్భాల్లో మాత్రమే. కానీ డిఎన్ఏ టెస్ట్ అనే పేరు ఎందుకు వస్తుంది ఇక్కడ? అంటే ఆయనకి ఏమైనా అనుమానం ఉందా, లేకపోతే వదిలించుకోవాలని ఎట్లా? నిజంగా వస్తే పెళ్లి చేసుకుంటాడటనా? నేనైతే నిరూపిస్తాను సార్, అది వినయ్ బిడ్డ అని నేను నిరూపిస్తాను సార్. ఇప్పుడు కాకపోయినా ఆఫ్టర్ 9 months తర్వాత నేను నిరూపిస్తాను సార్. ఓకే, సో ఇప్పుడు ఉద్యోగం కూడా చేయట్లేదు? అవును సార్. ఒక్కసారి వినయ్ డైరెక్ట్గా కాల్ చేయండి అమ్మా మీరు. అబ్బాయి నంబర్స్ బ్లాక్ లిస్ట్ లో పెట్టున్నాడు సార్ నంబర్స్. ఒకసారి మరి రిపోర్టర్ కూడా ఉంటాడు, ఆయన దగ్గర నుంచి తీసుకోండి, కాల్ చేయండి ఒకసారి అన్నా. సో ఇక్కడ బాధితురాలు నాజుని చెప్తున్న ప్రకారంగా తను డిప్లొమా కంప్లీట్ చేసింది, తన ఫ్యామిలీ సిచ్యువేషన్ కారణంగా వివిధ పనులు చేస్తూ వచ్చింది, తిరుపతిలో డీమార్ట్లో పనిచేస్తోంది. డీమార్ట్లో పనిచేస్తున్న సమయంలో, క్యాషియర్గా పనిచేస్తున్న సమయంలో తన దగ్గరికి వినయ్ అనేటువంటి కస్టమర్ వస్తుండేవాడు. రైట్, అక్కడ క్యాషియర్గా పనిచేస్తుంది నాజుని అనే అమ్మాయి, అక్కడికి వినయ్ అనే వ్యక్తి కస్టమర్గా వస్తుండేవాడు డీమార్ట్కి. సో వినయ్ కాస్త ఆ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. మార్చ్ ఎండింగ్లో ఇద్దరి మధ్య పరిచయం స్టార్ట్ అయిందట. ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ అమ్మాయి ఆ డీమార్ట్లో ఉద్యోగం అయిపోగానే రోజు సాయంత్రం తీసుకెళ్తూ ఉండేవాడు. సమీపంలోనే టైల్స్ షాప్లో మేనేజర్గా వినయ్ పనిచేస్తున్నాడు. సో రోజు అలా తిరగడము, లేకపోతే ఇక్కడ ఆ అమ్మాయి చెప్తున్న ప్రకారం ఇద్దరు కలిసి ప్రైవేట్గా వెళ్ళడము, రూమ్లోకి తీసుకెళ్లడము, ఇదంతా జరిగింది. ఇద్దరు కమిట్ అయ్యారు. ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ సారి జూన్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే నేను పెళ్లి చేసుకున్నందుకు కంప్లైంట్ ఇస్తే ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటానని యాక్సెప్ట్ చేసి అక్కడ సంతకం పెట్టించుకొని వచ్చారు. అప్పుడు ప్రెగ్నెన్సీని తీసేశారు. హలో సార్, అబ్బాయి లైన్లోకి వచ్చారు చూడండి సార్. రైట్, మీరు మాట్లాడండి వినయ్తో మాట్లాడండి. హలో, నేను నాజుని. హలో, కట్ చేసాడు సార్. అయితే అబ్బాయి కాంటాక్ట్లోకి వచ్చారు, అక్కడ కట్ అయిపోయింది. ఒకసారి నేను కూడా ఇక్కడ నుంచి ట్రై చేస్తాను అబ్బాయికి, ఎందుకంటే మన అబ్బాయి వర్షం కూడా తీసుకుందాం. అబ్బాయి పేరు చెప్తానే కట్ చేస్తున్నాడు సార్. రైట్, నేను మాట్లాడతానమ్మా ఒక నిమిషం.
సో డైరెక్ట్గా మనం లైవ్లో ఆ అబ్బాయి కాల్ చేస్తున్నాం. బికాజ్ ఇక్కడ డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఆటలు అయిపోయింది. అది ఎవరైనా కానివ్వండి, పాపం వాళ్ళకి అవగాహన లేదు. తన 21 ఏళ్ళ వయసు. డిఎన్ఏ టెస్ట్ అంటే ఎక్కడ పడితే అక్కడ బ్లడ్ టెస్ట్ కదా, డెంగ్యూ వచ్చింది, మలేరియా వచ్చినట్టుగా చేస్తారేమో అనుకుంటున్నారు బహుశా పాపం. 9 నెలల తర్వాత ఆ గర్భంలో ఆ అమ్మాయి ఆ బాబును మోసిన తర్వాత బయటికి వచ్చాక డిఎన్ఏ టెస్ట్ చేసుకుందాం, అప్పుడు బయటపడుతుందని చెప్తున్నారంట. ఒకసారి నేను డైరెక్ట్గా లైవ్లో వినయ్కి కాల్ చేస్తున్నాను. కానీ కాస్ట్ ఫీలింగ్ అని చూసి అమ్మాయిని ఇట్లా మోసం చేయడం కరెక్ట్ కాదు సార్. హలో 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 వినయ్ గారా? అవునండి, చెప్పండి. వినయ్ గారు, మీరు ఆర్టీవీ లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడండి, మీ వర్షన్ వింటాను, అప్పుడే కట్ చేయకండి. సార్ చెప్పండి. రైట్, నాజున్ని ఉన్నారు లైవ్లో మాతో పాటు. ఇప్పుడు ఇందాక మీకు కాల్ చేశారనుకుంటా. ఇలా కాల్ చేస్తాను. ఆల్రెడీ మీకు ఆర్టీవీలో లైవ్ ఇచ్చుకోవాలనుకుంటా అమ్మాయి. ఇప్పుడు లైవ్లో ఉన్నారు. నా పేరు మనోజ్. నేను లైవ్లో ఇప్పుడు మీ వాటర్ కూడా వినిపిస్తున్నాయి బయటికి. సో ఏంటి అసలు నాజున్నీకి మీకు ప్రేమ ఎలా ఏర్పడింది? తను ఇప్పుడు గర్భంతో ఉందంట, ఆల్రెడీ ఒకసారి తనకి ప్రెగ్నెన్సీ తీయించారంట, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కన్ఫర్మ్ అయింది. అసలు యాక్చువల్గా మీరు ఫస్ట్ ఇది కనుక్కొని ఉంటే నేను క్లారిటీగా చెప్పుకుంటే ఇప్పుడు అందుకే మీ వర్షన్ విందామని మీకు మాట్లాడుతున్నాను. యాక్చువల్గా వచ్చి ఆ అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. ఆ మ్యారేజ్ అయిన ప్రూఫ్ కూడా నేను ఇస్తాను మీకు. తర్వాత ఇంకోటి ఏమంటే ఆల్రెడీ మదనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు ఉంది, పోతలపట్ల కేసు నడుస్తుంది అమ్మాయి. ఓకే, ఒక నిమిషం మళ్ళీ చెప్పండి. అమ్మాయికి మ్యారేజ్ అయింది, ఎప్పుడు మ్యారేజ్ అయింది? ఆ అమ్మాయికి ఎప్పుడు జనవరిలో మ్యారేజ్, యాక్చువల్గా జనవరిలో మ్యారేజ్ అయింది అమ్మాయికి. ఓకే, జనవరిలో మ్యారేజ్ అయింది, ఈ ఇయర్ అయింది. వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ముస్లిమ్స్ అని చెప్పేసి వాళ్ళు ముస్లిమ్స్ హిందూస్ చేసుకుంటే ఊళ్ళోకి రానివ్వలేదు ఈ అమ్మాయిని. ఓకే, ఆల్రెడీ అమ్మాయి హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. అబ్బాయి పేరు హరీష్, మదనపల్లి. ఓకే, ఒక్క నిమిషం లైన్లో ఉంటారని ఆ అమ్మాయిని అడుగుతాను. మీరు ఉండండి, మీ వర్షన్ కూడా వింటాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు ఎక్కడ మీరు రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మీకు అవకాశం దొరికింది. మీరు లైన్లో ఉంటారా? ఉంటాను. రైట్. నాజుని గారు, మీకు హరీష్ అనే అబ్బాయితో వివాహం అయిందంటే ఒకసారి నాకు ఫొటోస్ పంపిస్తారా మీరు, ఇఫ్ యూ డోంట్ మైండ్? నేను ఈ నెంబర్కి ఫొటోస్ పంపించండి, నేను లైన్లో ఉంటా. నా దగ్గర ఫోటో లేదండి. ఓకే, ఆఫ్ కోర్స్ నేను అడుగుతాను. సరే పర్లేదు, ఒక్క నిమిషం అడుగుతాను. అమ్మ నాజుని గారు, హరీష్ అనే యువకుడితో ఆల్రెడీ మీకు నన్ను కాదండి, మీరు యాక్చువల్గా వాళ్ళ అమ్మ వాళ్ళని అడిగితే చెప్తారు మీరు. ఒక్కసారి అదే నేను అడుగుతాను, ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. నాజుని గారు, మీకు హరీష్ అనే అబ్బాయితో జనవరిలో పెళ్ళయిందా? జనవరిలో నాకు పెళ్లి కాలేదు. అయినట్లుంటే ప్రూఫ్లు చూపించమనండి సార్, ప్రూఫ్ చూపించమనండి. అయినట్లు అయితే తాళిబట్టు కట్టినట్టు, రిజిస్టర్ అయినట్లు సర్టిఫికేట్ కానీ, మ్యారేజ్ వెడ్డింగ్ సర్టిఫికేట్ లేదు. పెళ్ళి అయిందా? ఎస్ ఆర్ నో? కాలేదు సార్. వినయ్ గారు, మీకు ఎలా తెలిసింది మరి పెళ్ళైన విషయం? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారండి. వాళ్ళ అమ్మ వాళ్ళని చెప్పి ఎందుకు అమ్మాయి ఇంట్లో వచ్చేసింది, ఈ విధంగా చేస్తా ఉండొచ్చు అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ మేము చెప్తాం బాబు వినట్లేదు, వేరే ఒకటి తెలిపింది, మా మత పెద్దలు అమ్మాయిని ఊరికి తరిమేశారు, మేము వద్దని చెప్పేసి ఆ అమ్మాయిని మేము వదిలేసాము, మేము పట్టించుకోవడం లేదా వాళ్ళే చెప్పారు. చెప్పింది నాకు ఇవన్నీ